హలో ఫ్రెండ్స్, ఇది 2 days బ్యాక్ వీడియో. ఈవినింగ్ టైం కొద్దిగా హెల్త్ బాగాలేదని చెప్పి పిల్లలకి కర్రీ ఏమి వండలేక మొక్కలు పెట్టాం కదా. గోంగూర బాగా వచ్చిందని గోంగూర కోసానండి. గోంగూర కోసాక గోంగూర రైస్ చేద్దామని చెప్పి గోంగూర రైస్ కానీ బిర్యానీ కానీ చేద్దామని చెప్పి ఏదైనా ఒకటైనా చేద్దామని చెప్పి కుక్కర్లో వేస్తున్నాను. కుక్కర్లో అయితే ఒక గంట ఆయిల్ పోసుకొని బిర్యానీ దినుసులు అన్నీ వేసేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత చిన్న సైజు ఆనియన్, పచ్చిమిరకాయలు, మిర్చి ఎక్కువైనా టేస్టీ బాగుండిద్దండి. కాకపోతే మా పిల్లలు ఎక్కువ తినరు కాబట్టి ఒక మిర్చి వేసుకున్నాను. అవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అది కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అది వేయించుకున్న తర్వాత మళ్ళీ గోంగూర కడిగేసేసి 2 సార్లు గోంగూర కూడా వేసేసేస్తున్నానండి. అది కొంచెం ఉప్పులు కొద్దిగా మగ్గాలి కాబట్టి దాన్ని కొంతసేపు మగ్గనిచ్చి కొద్దిగా ఉప్పు పసుపు వేస్తే తొందరగా ఉడికిపోయిద్ది, ఆకు కూడా మెత్తగా అయిపోయిద్ది అని చెప్పి ఉప్పు పసుపు వేసి కొంతసేపు మగ్గనిద్దాము, దాని మీద మూత వేసుకుంటే తొందరగా మగ్గిద్దామని చెప్పి మూత వేసి కొంతసేపు మగ్గనిచ్చానండి. అది మగ్గిపోయింది. నేను అంతలోకి ఇంట్లో బియ్యమే కాబట్టి 1 గ్లాస్ బియ్యం నానబెట్టాను. 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ అయితే సరిపోతాయి. మేము ముందే ముగ్గురమే కాబట్టి 1 గ్లాస్ సరిపోయిద్దండి. ఆ వాటర్ మొత్తం తేరుకున్న తర్వాత బియ్యం కూడా వాష్ చేసి పెట్టేసాను కదా. బియ్యం కూడా ఒకసారి కడిగేసి పెట్టేసేసిన తర్వాత బియ్యం కూడా వేసేసాను. అవి దానిలో ధనియాల పౌడర్ను, కొత్తిమీర, పుదీనా వేయచ్చు కానీ నేను ధనియాల పౌడర్ వేసాను. కొత్తిమీర ఏమి నా దగ్గర లేవండి. కుక్కర్లో 3 విజిల్స్, నా కుక్కర్ అయితే 3 విజిల్స్ వచ్చింది. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆ కుక్కర్ మొత్తం ఆరిపోయింది. మా పిల్లలకైతే వడ్డించాను. పిల్లలు బాగా ఇష్టంగా తిన్నారు. నా వీడియోస్ కానీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.